నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆస్తి నీటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి. మున్సిపల్ ఆర్డీ హరికృష్ణ. జామియా మసీద్ వ్యవహారంలో అసత్య ప్రచారం తగదు. షేక్ ఇస్మాయిల్ బేగ్. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ తెనాలిలో రౌండ్ టేబుల్ సమావేశం. తెనాలిలో రెండో రోజు కొనసాగిన దస్తావేజు లేఖల నిరవధిక పెండౌన్. తెనాలి పురపాలక సంఘంలో ఆస్తి నీటి పన్నుల వసూళ్లలో మరింత పురోగతి సాధించాలని మున్సిపల్ ఆర్డీ హరికృష్ణ స్పష్టం చేశారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఆర్డీ హరికృష్ణ అడ్మిన్లు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్ నిర్వహణ, ఆస్తి పన్ను, నీటి పన్ను వసూళ్ల పురోగతిపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో శానిటేషన్ పనులు మెరుగ్గా జరుగుతున్నాయని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్తో తెనాలి రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అభినందించారు. అయితే ఆస్తి పన్ను, నీటి పన్ను వసూళ్లలో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందని సూచించారు. పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. తెనాలి పట్టణంలో ఈ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాల తర్వాత శానిటేషన్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేది రివ్యూ చేయడానికి ఈవేళ తెనాలి వచ్చాను. శానిటేషన్ వైజ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా గతంలో కంటే మనం హౌస్ హోల్డ్ కంపోస్టింగ్ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. దాదాపు 4000 ఇళ్లలో ఇంటి లెవెల్లోనే కంపోస్ట్ తయారు చేస్తున్నారు. ఇది రాష్ట్రం మొత్తం మీద ఒక రికార్డు. దీన్ని తెనాలి పట్టణ ప్రజలు, మిగతా వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా గత సంవత్సరం బాగా వసూలైంది. వాటర్ ఛార్జెస్ విషయంలో మాత్రం రాష్ట్రం మొత్తం మీద తెనాలి వెనుకబడి ఉంది. ఇప్పటివరకు కేవలం 1% మాత్రమే కలెక్ట్ అయింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ కనీసం 30 నుంచి 40% వసూలు కావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈరోజు ఈ అడ్మిన్ సెక్రటరీలతోటి, ఆఫీస్ స్టాఫ్ తోటి మీటింగ్ పెట్టి అందరినీ వాటర్ ఛార్జెస్ కలెక్షన్ మీద ఫోకస్ పెట్టవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేశారు. తెనాలి జామియా మసీద్ కమిటీ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ ఇస్మాయిల్ బేగ్ ఖండించారు. కావాలని కొందరు తన ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. సమస్య పరిష్కారానికి సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, మసీదు అభివృద్ధి, ముస్లిం సోదరుల ఐక్యతే తన లక్ష్యమని స్పష్టం చేశారు. మసీదు కమిటీల ఏర్పాటు కోసం నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయని, వాటికి అనుగుణంగానే కమిటీలను ఏర్పాటు చేస్తారని తెలిపారు. కమిటీల్లో సభ్యులుగా ఉండేవారికి వక్ఫ్ బోర్డుకు ఎలాంటి బకాయిలు ఉండకూడదని, ఇతర పదవుల్లో ఉండరాదనే నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే కొందరు అర్హత లేని వ్యక్తులు కమిటీలో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కూటమి నాయకులను లాగటం సరికాదని, మతపరమైన అంశాలను రాజకీయాలకు ముడిపెట్టవద్దని షేక్ ఇస్మాయిల్ బేగ్ సూచించారు. శుక్రవారం నుంచి ఎవరైతే ఈ నిన్న 10 మంది రిలే నిరాహార దీక్ష అని కూర్చున్నారో వీళ్ళల్లో ఒక 4 నా పేరు మీద పాంప్లెట్లు కొట్టించి ప్రతి మసీదుకి వెళ్ళి పాంప్లెట్లు పంచి మసీదుల్లో మేము చేయబోతున్న ఈ పనికి మీరందరూ సహకరించండి అని తెలియజేయడం జరిగింది. తెలియక మా పెద్దలు వాటిని, ఆ పాంప్లెట్లను స్వీకరించి మసీదుల్లో శుక్రవారం పూట కొన్ని మసీదుల్లో, అన్నిట్లో కాదు, వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఇట్లా జరుగుతుంది, మనందరం సహకరిద్దామని. కానీ ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి అవగాహన వచ్చిందో, వాళ్ళ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వివరించినప్పుడు వీళ్ళందరూ కూడా మనం వీళ్ళకు సహకరించకూడదని నిర్ణయం తీసుకొని నిన్న ఏదైతే రిలే నిరాహార దీక్ష జరిగిందో ఆ దీక్షలో పాల్గొనకుండా ఆగినందుకు మత పెద్దలందరికీ కూడా, తెనాలిలో ఉన్నటువంటి ఇమాం మౌజన్లకు, ముతవల్లీలకు, అదేవిధంగా ఆ పేటలో ఉన్న ముస్లింలు, ఈ రిలే నిరాహార దీక్షలో ఏ పేటలో అయితే మసీదు ఉందో ఆ మసీదు పెద్దలు ఎవరు కూడా ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వాళ్ళు నాకు 23/6/2025 ఒక రిప్రజెంటేషన్ తెచ్చి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం రాసింది చూడండి. మహారాజశ్రీ గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ వారి దివ్య సముఖ నాకు, అంటే ఆయనకు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నట్టు ఇది ఇచ్చింది. నాకు కూడా తెచ్చి వీళ్ళు ఇచ్చారు. ఈ ఇచ్చిన వాళ్ళలో 9 మంది మెంబర్లు ఇస్తే 5గురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. అదేవిధంగా మిగిలిన 4గురిలో ఒక 2 ఆల్రెడీ ఆ మసీదుకి ముతవల్లీలుగా చేసిన వ్యక్తులు. అదేవిధంగా మిగతా 2 అదే మసీదుకి కమిటీలో సభ్యులుగా వ్యవహరించిన వాళ్ళు. ఎప్పుడైతే ఒకే కుటుంబం నుంచి ఇంతమంది వస్తారో, అదేవిధంగా వ్యక్తుల అనుమతులు లేకుండా కమిటీ వేయండి అని నా దృష్టికి తెచ్చినప్పుడు దీన్ని నేను ఏ విధంగా కన్సిడర్ చేస్తాను? ఇందులో ఆ మసీదుకు ఎవరైతే కొట్లు తీసుకొని అద్దెలు పెండింగ్ ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఎవరైతే మసీదుకు కట్టవలసిన అద్దెలు పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ డబ్బులు కట్టకుండా అసలు మసీదుల్లో కొట్లు ఉన్న వాళ్ళకి కమిటీలో వేసే అధికారం చట్టంలో లేదు, వక్ఫ్ బోర్డు చట్టంలో లేదు. ఎవరైతే ముతవల్లిగా ఉంటారో అతను కొట్లు నిర్వహించడానికి అవకాశం లేదు. మళ్ళా మాకు కమిటీ వేసేస్తే మేము ఇంతకుముందు ఎలా చేసుకున్నామో అలా చేసుకుంటామంటారు. కమిటీ వేయడానికి వక్ఫ్ బోర్డుకి ఆపడే అధికారం ఎవరికి లేదు. ఎవరైనా వచ్చి మేము కమిటీ వేసుకుంటామంటే ఆటోమేటిక్గా కమిటీని ఫామ్ చేయాల్సిందే. అయితే వాళ్ళు వివాదాలకు దూరంగా ఉండాలి. ఏ విధమైనటువంటి బాకీ వక్ఫ్ బోర్డు సంస్థకు ఉండకూడదు. అదేవిధంగా ఏ సంస్థకైతే మీరు నన్ను కమిటీలో వేయండి అంటున్నారో ఆ సంస్థలో మీరు ఏ విధమైనటువంటి కొట్లు కానీ లేదా ఆ సంస్థకు సంబంధించిన పొలాలు కానీ ఇవేవి కూడా మీ చేతిలో ఉండడానికి వీల్లేదు. అవి చట్టరీత్యా ఎవరైనా వేసిన కమిటీలో దాన్ని వెంబటే కోర్టు స్టే ఇస్తుంది. ఆ కమిటీ ఆగిపోయింది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడంతో పాటు వారి హక్కులను పరిరక్షించాలని పలువురు దళిత క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తెనాలిలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో అంబేద్కర్ సేవా ట్రస్టు, జైభీం ఫెడరేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దళిత క్రైస్తవులు సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వారేనని, మత మార్పిడి కారణంగా వారికి ఎస్సీ హోదా, రాజ్యాంగబద్ధమైన సంక్షేమ ప్రయోజనాలు దూరం కావడం అన్యాయమన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే దళితులపై ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దళిత క్రైస్తవ సంఘాల నాయకులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి రూరల్, తెనాలి అర్బన్, అదేవిధంగా అన్ని మండలాల నుంచి మండల అధ్యక్ష కార్యదర్శులను, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి పాస్టర్స్ అసోసియేషన్ అందరినీ ఇక్కడికి పిలవడం కారణం ఏంటంటే, మరి ఈ ప్రాంతంలో క్రైస్తవ మతంలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క బాధల గురించి, మరి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి, క్రైస్తవులకు రక్షణ కోసం దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా కల్పించాలనే ఉద్దేశం మీద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 250 మంది పాస్టర్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరందరిని ఉద్దేశించి మరి ఇప్పుడు ప్రముఖమైన వ్యక్తుల ద్వారా వారి అభిప్రాయాన్ని, అదేవిధంగా మేము చేయబోయేటువంటి పెద్ద కార్యక్రమం తెనాలిలో పెద్ద బహిరంగ సభ, ఆ సభకు ఏ విధంగా పాస్టర్స్ అసోసియేషన్ నుంచి, మీ సంఘాల నుంచి, మీ సంఘంలో ఉన్న సభ్యుల్ని ఎలా తీసుకొస్తారనే ఉద్దేశం మీద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హక్కును మనం కోల్పోకూడదని చక్కగా ఉన్న సమస్యను తెలియజేయటం, ఎలా పోరాడాలో, ఎలా సాధించాలో, ఏ విధంగా మనం ఆ యొక్క గవర్నమెంట్ ద్వారా సహాయ సహకారాలు పొందుకోవాలో పెద్దలందరూ కూడుకొని ఈ విధంగా సమావేశం అవడం చాలా మంచిది, ఆశీర్వాదకరం. నా మట్టుకు నేను చెప్పే సలహా ఏంటంటే, ఉద్యోగస్తుడైనా, వ్యాపారస్తుడైనా, రాజకీయ నాయకుడైనా, ల్యాండ్ లార్డ్ అయినా చర్చికి వస్తే అతను బాగుపడతాడు, 10 మందిని బాగు చేస్తాడు. ముందు అతను బాగుపడతాడు, తర్వాత 10 మందిని బాగు చేస్తాడు. ఇది మంచి పని కానీ చెడు పని కానే. మరి ఎంతోమంది
క్రైస్తవ సోదరి సోదరుల ప్రార్థన ద్వారా మాబోటి అన్యులు ధన్యులుగా మార్చబడ్డారు. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగట్లేదు కదా. ఇదిగో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు, ఈ జీవో వద్దు, అది వద్దు, ఇది వద్దని ఫుల్ మెజారిటీతో ఎన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి మార్చారు. ఈ మంచిని ఎందుకు మార్చకూడదు? మార్చడం వల్ల ఇబ్బంది ఏంటి? ఈ మంచి పని చేయడానికి ప్రముఖులైన రాజకీయ నాయకులైన అధ్యక్షులైన వారందరూ సహకరించాలి. మీకు తెలియని సత్యం ఏంటంటే, చర్చికి వెళ్తే ఏదో నష్టం జరుగుతుంది అనుకున్నారేమో, చర్చికి వెళితే మేలు జరుగుద్ది, చర్చికి వెళ్తే మనసు మారుద్ది. తెనాలి పట్టణంలోని రామలింగేశ్వరపేట గురవై కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ముదంగుల శ్రీనివాసు భవనంపై నుండి చెక్క ముక్కలను కిందకు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు సమీపంలోని 11 kV విద్యుత్ వైర్ తగలటంతో తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఘటనతో గురవయ్య కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలో ప్రమాదకరంగా ఉన్న 11 kV విద్యుత్ వైర్లను వెంటనే సరిచేసి తగిన భద్రతా చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను రక్షించాలని, ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ వైర్లను సురక్షితమైన ఎత్తులో ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. మరి ఈ రోజున మా రామలింగేశ్వరపేట గురవై కాలనీలో ముద్దంగుల శ్రీనివాసు మరి రోడ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటాడు మేస్త్రిగా. మరి ప్రమాదవశాత్తు 11 kV వైరు తగిలి షాక్ గురై మరణించడం జరిగింది. చాలా విషాదకరం. చాలా మంచి మనిషి, అందరిలో కలిపి వ్యక్తిత్వం గలవాడు. మరి ఈ రోజున అతని వృత్తికి ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకసారి మా కాలనీకి వచ్చి మీరు అందరూ కూడా పరిశీలించండి. దాదాపుగా ఈ 11 kV వైరు ప్రతి డాబారి అంచుకు కూడా తగిలేటట్టుగా ఉంది. మరి ప్రమాదపూరితంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సందర్శించి మీరు ఒకసారి మెరుగైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాను. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక పరీక్షల పేపర్ లీకేజీలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆరోపించారు. పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ పలుమార్లు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను విస్మరించి బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, కేసుల భయంతో ఇక్కడి రాజకీయ పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలుస్తున్నాయని ఆరోపించారు. పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయటం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్, తెనాలి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పినపాటి స్టీవెన్ బాబు, బీసీసీఎల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో అధికారంకి వచ్చిన తర్వాత దేశంలో అనేక సార్లు పేపర్లు లీక్ అవటం, దగ్గర 176 సార్లు పేపర్ లీక్ అయినాయి. ఎన్నిసార్లు పేపర్ లీక్ అయ్యి విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా మరలా వాళ్ళు కష్టపడి చదివిన వాళ్ళకి తగిన ప్రతిఫలం రాకుండా ఎవరైతే పేపర్లు లీక్ చేసి ఎక్కువగా బీజేపీ నాయకులు రాజస్థాన్లో కానీ బయట కానీ బీజేపీ నాయకుల అండతో పేపర్ లీక్ అవ్వటం, తద్వారా ఎక్కువ మార్కులు పొందటం, తద్వారా ఆర్డినరీ స్టూడెంట్స్ కూడా దేశం మొత్తం మీద ఎంబీబీఎస్ సీట్లు, ఎంఎస్, ఎండీల్ సీట్లు తెచ్చుకున్న ఉదంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కనీసం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని అసలు రాజీనామే చేయట్లేదు. కనీసం రాజీనామా పక్కన పెట్టండి, అసలు డోంట్ కేర్ అన్నట్టుగా, అసలు ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదన్నట్టుగా ప్రధానమంత్రి గారు కానీ, అమిత్ షా హోంమంత్రి గారు కానీ కనీసం పార్లమెంట్లో చర్చ కూడా అనుమతి లేదు. సమాధానం సంగతి దేవుడు చర్చ కూడా ఉండటానికి లేదు. మీరు చేసినది చేసుకోవాలన్నట్టుగా వాళ్ళు చేసేటువంటి ప్రవర్తనని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. మన ప్రజలు కూడా ఆలోచించండి, ఇది ప్రజాస్వామ్యమేనా? మీ పిల్లలు నష్టపోయినప్పుడు మీరు ఎంత బాధపడతారు? ఇక్కడ మనకున్నటువంటి
పాలకపక్షము ప్రతిపక్షము కూటమి ప్రతిపక్షం రెండూ కూడా గుడ్డిగా 360 రోజులు చదివి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పటికి పేపర్ లీకేజీలు పెట్టి మరి దాంట్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, వాళ్ళందరూ కూడా కొన్ని లక్షలు పెట్టి పేపర్లు కొని వాళ్ళ స్టూడెంట్లు మెరిట్ కోసం అని ఇట్లా పేపర్ లీకేజీలు చేస్తున్నారు. మరి ఇది బీజేపీ గవర్నమెంట్లో జరుగుతున్న ఆనవాయితీ. మరి గతంలో ఇట్లా జరగలేదు, ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదు. మరి ఈ రకంగా చదివిన స్టూడెంట్ ఏమో అల్లాడిపోయి చచ్చిపోతున్నారు, మరి చదవని వాడేమో మెరిట్లతోటి ఉద్యోగాలు సంపాదించుకుని వాళ్ళు పైకి వెళ్తున్నారు. డాక్టర్ చదివే విద్యార్థులు ఇంటర్ అవగానే డాక్టర్ కోర్స్ నీట్ ఎగ్జామ్ని దాన్ని పవిత్రమైన నీట్ ఎగ్జామ్ అనుకోవాలి, కానీ దాన్ని తప్పుడు ఎగ్జామ్గా చేసి వాళ్ళు జనాలకి మంచి విద్యార్థుల్ని భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు బీజేపీ గవర్నమెంట్. అది చాలా దురదృష్టకరం. చెప్పాలంటే నిన్న ఆడపిల్లలను కొడతాం జంతర్ మంతర్ వద్ద, అది చాలా మేము అవహేళన చర్యగా మేము భావిస్తున్నాం. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖల చేపట్టిన నిర్వాధిక పెండౌన్ కార్యక్రమం తెనాలిలో 2వ రోజు కొనసాగింది. తెనాలి కొత్తపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దస్తావేజు లేఖలు, సహాయకులు, స్టాంప్ విక్రేతలు, డీటీపీ ఆపరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సేవలతో పాటు కక్షిదారుల వ్యక్తిగత వ్యవహారమైన దస్తావేజుల తయారీ విధానాన్ని కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను తమ ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వధికంగా పెండౌన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. తమ సమస్యను ప్రస్తుతం సానుకూలంగా పరిశీలించి దస్తావేజు లేఖల జీవనోపాధికి భరోసా కల్పించేలా తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టినటువంటి రిజిస్ట్రేషన్ శాఖలో జీవో నెంబర్ 369 గురించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర దస్తావేజు లేఖల సంఘం తరఫున పిలుపు మేరకు ఈ రోజున 2వ రోజుగా మేము ఈ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి ఈ ప్రజలు కూడా సహకరిస్తున్నారు. తద్వారా మాకు మా దస్తావేజుల వృత్తికి ఏం ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వారు కూడా సూచనలు పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నన్నపనేని సాంబశివరావు భాగవతార్, వెంకట భాగేంద్రరావు వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ హరికథ విద్వాంసులు, గాన విశారద, కీర్తిశేషులు నన్నపనేని సాంబశివరావు భాగవతార్ 11వ వర్ధంతి, ఆయన 4వ కుమారుడు కీర్తిశేషులు నన్నపనేని వెంకట భాగేంద్రరావు 5వ వర్ధంతి సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద పేదలు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం బోర్డు డైరెక్టర్ తోటకూర వెంకటరమణ మాట్లాడుతూ నన్నపనేని సాంబశివరావు చావలి గ్రామంలో ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుండే కళలపై మక్కువ పెంచుకుని నాటక రంగంలో అనేక పాత్రలు పోషించి విశేష గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన కుమారుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నల్లగొల్ల నాగేశ్వరరావు, పెరుగు స్వాములు, కరేటి వీరయ్య, జనసేన నాయకుడు కోట అక్కేశ్వరరావు, కరేటి శ్రీనివాసరావు, వల్లెం మురళి, గోపి కేసన రాంబాబు, తొండూరు వాసు, తన్నీరు హైబాబు, ఎం నరేంద్రతో పాటు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. స్వరూపమైన ఆత్మప్రాప్తిని సన్యాసులకు మరి నలుగురు కుమారుల్లో ఒక కుమారుడు చనిపోయాడు భావంతర్కి. ఆయనది 5వ వర్ధంతి ఈ రోజున. ఈ సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ సెంటర్లో కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసి మరి వారి యొక్క ఆత్మలకు శాంతి చేకూరే విధంగా వారి యొక్క సోదరుడు అలాగే మరి నన్నపనేని శివరామకృష్ణ వీరిద్దరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి మంచి ఇంకొక సోదరుడు నన్నపనేని వెంకటేశ్వరరావు గారు కూడా వీరి ముగ్గురు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని అన్నదానం ఏర్పాటు చేసి
ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన కళాకారుడిగా ఉండి కూడా ఇటువంటి పేదవాళ్ళకి నిత్యం అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు 3-4 తీసుకొచ్చేవాడు మా ఇంటికి. కళాకారులు కానీ లేకపోతే పేదవాళ్ళు అన్నంతో అలవటించి ఆకలితో అలవటించడం ఆయనకి ఇష్టం లేదు అటువంటి వ్యక్తి. అందుకని ఆయన సంస్మరణ సందర్భంగా 4 పేదవాళ్ళకు అన్నం పెట్టాలని దృఢ సంకల్పంతో మేము 3 అన్నదమ్ములం కూడా ఈ రోజున ఆయన సంస్కరించుకుంటూ అన్నదాన కార్యక్రమం జరిపిస్తూ ఉన్నాం. అలాగే ఆయనకి కళాకారులను సత్కరించడం అన్నా ఇష్టం. అందుకనే ప్రముఖ హరికథా విద్వాంసురాలు శ్రీమతి బెజ్జంకి నాగమణి భాగవతారిణి గారిని కూడా ఆయన పేరు మీద సత్కరించుకోవడం మా అదృష్టం. అలాగే ప్రముఖ మార్తాంగిక విద్వాంసులు జనాల్లో ఇక మృదంగం కళాకారులు ఉన్నారంటే ఆయన ఒక్కడే. అటువంటి మార్తాంగిక విద్వాంసులు ఆయన్ని కూడా సత్కరించుకోవడం మా అదృష్టం. ఈ రోజున ప్రముఖ హరికథకులు శ్రీ గానకంఠీరవ నన్నపనేని సాంబశివరావు గారి యొక్క 11వ సంవత్సరం ఈ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం చేయాలనేటువంటి సంకల్పంతో ముఖ్యంగా ఎంతో గొప్ప కీర్తిని ఆర్జించిన మా సహోదరుడు విద్యాదాన కన్న బిరుదాంకితులైన తెల్లాకల వెంకటేశ్వర గుప్తా గారి యొక్క శిష్యులు, ప్రముఖ శిష్యులు మా అన్నయ్య గారు నన్నపనేని సాంబశివరావు భాగవతారు గారు. వారి కుమారులు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తండ్రి కోరిక ఎలా తీర్చాలి అంటే ఇలాంటి బిడ్డల కంటేనే మా నన్నపనేని రాంబాబు గారికే సాటేది. ఎందుకంటే ఇలాంటి బిడ్డను కన్నందుకు ఇంత చక్కగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే కళాకారులు కూడా సత్కరించుకోవడం అనేది మన గౌరవం అనే ఉద్దేశంతో తండ్రి యొక్క ఆత్మశాంతి కొరకు, అలాగే ఒక 3 నెలల క్రితమే మా వదినమ్మ నాంచార్మ గారు ఆవిడ కూడా స్వర్గతుల్యమైంది. ఆ పుణ్య దంపతుల యొక్క ఆత్మలు శాంతించాలని ఆ భగవంతుని వేడుకుంటూ తెనాలి రైల్వే స్టేషన్ వద్ద స్వర్గీయ జట్టి హారిక జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పేదలు, వికలాంగులు, నిరాశ్రయులకు భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో జట్టి హారిక తండ్రి జట్టి శ్రీనివాసరావు, తల్లి జట్టి నాగమణి, తమ్ముడు జట్టి నితిన్, సాయికుమార్తో పాటు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా పాప 2వ వర్ధంతి సందర్భంగా పేదలకు రైల్వే స్టేషన్ దగ్గర సీను గారి ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది. పాప జట్టి హారిక, మా పాపది 2వ సంవత్సరం అన్నదానం చేయడం అయింది. రైల్వే స్టేషన్ దగ్గర మా పాప జ్ఞాపకార్థంగా చేయడం జరిగింది. ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇచ్చిన వారు జట్టి హారిక గారి 2వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క అన్నయ్య గారు వచ్చి ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొని వారు స్వయంగా ఆమె నివాళులు అర్పించడం జరిగింది. ఆమె ఈ దేశంలో కాకపోయినా వేరే దేశంలో స్వర్గస్థులయ్యారు. ఆమె కోసం ఎన్నో ఎదురు చూపులు చూసిన ఈ తల్లిదండ్రులకి ఆమెకి ఆత్మశాంతి చేయవాలని చెప్పేసి 2వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తెనాలిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలి అసెంబ్లీ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్, కాకతీయ సేవా సమితి కార్యదర్శి ముక్కామల మధుబాబు ఆధ్వర్యంలో అన్నదానం, బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోగంటి రోహిత్ మాట్లాడుతూ నాదెండ్ల బ్రహ్మం చౌదరి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో సేవలందించారని, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇటీవల వివాహం జరిగిన కొద్ది రోజులకే ఆయన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారని చెప్పారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రావి చిన్ని, కుమార్, సుబ్రహ్మణ్యం, ముక్కాముల మధుబాబు, కిలారి అనిత, బోయపాటి అరుణ, ఆవుల శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకతీయ సేవా సమితి తెనాలి ద్వారా తెనాలి నియోజకవర్గ తెలుగు యువత మరియు వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు ముక్కామల మధుబాబు గారి సారథ్యంలో ఇక్కడ పేదలకి బట్టలు పంపిణీ మరియు అట్లాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మన నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు ఇటీవలే అనారోగ్యానికి గురయ్యి మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ రావటం, దానికి శస్త్రచికిత్స జరుగుతూ ఉన్నది. బ్రహ్మం చౌదరి గారు టీఎన్ఎస్ఎఫ్
రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి తర్వాత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పనిచేసి ఉన్నారు. యువగళంలో తన వంతు పాత్ర చాలా కృషి చేసి ఇప్పుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే మన జూలై 6వ తారీఖున ఆయనకు వివాహం జరిగింది. వెంటనే 10 రోజులకే ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, అట్లాగే మణిపాల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన అతి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ రావాలని, ఆయురారోగ్యాలు భగవంతుడు ఆయనకు అందజేయాలని కోరుకుంటూ మేము ముందు ఇంకా చాలా గొప్ప కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాము. తర్వాత అనాశ్రమానికి బట్టల పంపిణీలు కానీ ఇట్లాంటి కొన్ని నిర్ణయాలు, చర్చలు, సమావేశాలు జరుగుతున్నాయి. మీటింగ్లు పెట్టుకొని ప్రతి నెల ఏదో ఒకటి చేయడానికి, ముందు వెళ్తానికి మా కాకతీయ సేవా సమితి తరఫున చాలా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అట్లా కమిటీ మీటింగ్లు జరుగుతున్నాయి. తర్వాత కొన్ని హాస్టల్ అని, ఇట్లా కొన్ని స్థలం కొనటం, ఇట్లా కొన్ని కార్యక్రమాలు ఈ 5-6 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ సమన్వయంగా చైర్మన్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గారు ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఈ కార్యక్రమం ముఖ్యంగా పెడతాం జరిగింది. అదే రోహిత్ గారు, నేను ఇద్దరు కలిపి ఏర్పాటు చేశాము. ఆయన కోలుకొని ముందు రావాలని చెప్పి కోరుకుంటున్నాం అందరం. వేదికను అలంకరించినటువంటి సోదరులందరికీ పేరు పేరున, అలాగే ఈ కార్యక్రమం ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది. నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు ఇక అనారోగ్య పరిస్థితులు ఉండడం వల్ల ఇక చేయాలనే సంకల్పంతో మా యూత్ అంతా కూరుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అందరికీ కూడా బట్టల పంపిణీ, తర్వాత వచ్చి భోజన వసతి చేశాడు. అంటే కాబట్టి ఆయన ఆరోగ్యం బాగుండాలని అందరూ కోరుకుందాం. ఆయన కుతులు పడి చక్కగా మళ్ళీ ఇది ఉండాలని కోరుకుందాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆస్తి, నీటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి, మున్సిపల్ ఆర్డీ హరికృష్ణ. జామియా మసీద్ వ్యవహారంలో అసత్య ప్రచారం తగదు, షేక్ ఇస్మాయిల్ బేగ్. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ తెనాలిలో రౌండ్ టేబుల్ సమావేశం. తెనాలిలో 2వ రోజు కొనసాగిన దస్తావేజు లేఖర్ల నిరవధిక పెండౌన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.